ఇక ఫుడ్ పాయిజన్ ఘటనలో కుట్ర కోణం ఉందంటూ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గురుకులాల యాజమాన్యాలతో బీఆర్ఎస్ నేతలకు పరిచయాలు ఉన్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు ఆమె. మీ హయాంలో ఎంతమంది చనిపోయారో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈ రోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు నలుగురు ఫాలో అప్ చేసినాం. నేను కూడా అయినదైతే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్, దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటకు తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం ఉంది అంటూ కూడా మంత్రి సీతక్క హాట్ కామెంట్ చేశారు. గురుకులాల యాజమాన్యాలతో బీఆర్ఎస్ నేతలకు పరిచయాలు ఉన్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు తీస్తామంటూ కూడా సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని కోణాల్లో కూడా కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఆమె. ఇక గురుకులాల యాజమాన్యాలతో బీఆర్ఎస్ నేతలకు కూడా పరిచయాలున్నాయి, వాటన్నిటిని కూడా త్వరలోనే బయటకు వెలికి తీస్తామంటూ కూడా సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. ఇటు మంత్రి సీతక్క అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యల వెనుక నిజంగానే రాజకీయ కోణం ఉందనుకోవచ్చా? రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. దానిపైన ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఎప్పటికప్పుడు అధికారులు వెళ్ళాలి, కలెక్టర్లు వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలించాలని చెప్పారు. మరొక వైపు దీనిపైన ప్రస్తుతం అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఒక కుట్ర కోణం చేస్తున్నారు అంటూ కూడా ఇటు మినిస్టర్ సీతక్క కాసేపటి క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా రీసెంట్ గా వాంకిడిలో ఎవరైతే అమ్మాయి చనిపోయారో అదైతే దురదృష్టకరం. ముఖ్యంగా మేము దాదాపు 4 మంత్రులం కూడా అక్కడే ఉన్నాము. పూర్తిగా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నాము. మినిట్ టు మినిట్ కూడా మేము అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నాము. దాదాపు ఆ అమ్మాయికి 4 లక్షల వరకు కూడా మేము ఎలా అయినా సరే ఆ అమ్మాయి కోలుకోవాలి అంటూ ఖర్చు పెట్టాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు సుహ వచ్చి కొంచెం కోలుకుంటుంది అని భావించాము. ఇంకా ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి అమ్మాయిని కాపాడుకోవాలని భావించాం. ఈ లోపటే కార్డియాక్ అరెస్ట్ అమ్మాయి చనిపోవడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఫుడ్ పాయిజన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రాజకీయ కుట్ర దాగి ఉన్నది. త్వరలోనే ఆ కుట్రలన్నింటినీ కూడా బయట పెడతాము అంటూ కూడా చెప్పడం జరిగింది. మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి వరకు చూస్తూ ఉన్నారు. వాళ్ళలాగా కూడా మేము చేయడం లేదంటే నేరుగా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు. ఫుడ్ పాయిజన్ కేసులో ఇప్పుడు జరిగినటువంటి హాస్టల్స్ కానివ్వండి, లేదంటే ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో వాటిలో పనిచేసేటటువంటి కొంతమంది ఆఫీసర్స్ బీఆర్ఎస్ నేతలతో పరిచయం ఉన్నారని చెప్పేసి కంప్లీట్ గా ఫుడ్ పాయిజన్ కేసులు వెనక అయితే ఖచ్చితంగా రాజకీయ కుట్ర కోణం ఉంది అంటూ కూడా సీతక్క చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే త్వరలోనే ఆ కుట్రను కూడా మేము ఆధారాలతో సహా బయట పెడతామంటూ సీతక్క చెప్పడం జరిగింది. ఓకే హేమ, థ్యాంక్ యూ.